ప్రవీణ్, ప్రెసెంట్ అక్కడ అంతా సెట్ అయినట్టేనా? ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారా? మనం చూసుకుంటే కనుక ఉదయం నుండి కొన్ని చెదురుపాటి అయితే అల్లర్లు తప్ప మొత్తం రోజుగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడే డీసీపీ రష్మిత మేడం కూడా మొత్తం రోజుగా కూడా ఆ ఓటర్లతో మాట్లాడుతున్నారు, మొత్తం పర్యవేక్షిస్తున్నారు. చూసుకోవచ్చు మనం అయితే ఏ విధంగా కొనసాగుతుంది అంటూ కూడా మొత్తం రోజుగా కూడా ఓటర్లతోని మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓటర్లతోని మాట్లాడించి అయితే పోలింగ్ సరళిని కూడా తెలుసుకుంటాం, పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అని మొత్తం రోజుగా కూడా ఓటర్లతో కూడా మాట్లాడి లోపల ఉన్నటువంటి పరిస్థితులను కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం టోల్గా ఈ దానికి సంబంధించినటువంటి బోరబండ డివిజన్లో ఉండేటటువంటి ఏవైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో ఆ యొక్క పోలింగ్ బూత్స్ అని మొత్తం టోల్గా కూడా అయితే డీసీపీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం నుండి 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ యొక్క పోలింగ్ మొత్తం టోల్గా కూడా అయితే ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మొత్తం టోల్గా కూడా ఆ ఓటర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం టోల్గా దీనికి సంబంధించినటువంటి డీసీపీ మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు అయితే అక్కడ నుండి మొత్తం టోల్గా కూడా అందరినీ మొత్తం అడిగి తెలుసుకుంటున్నారు. ఏ విధంగా మొత్తం టోల్గా కూడా ఓటింగ్ సర్లీకి కూడా మొత్తం పోలింగ్ బూత్లని అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే మనతో పాటు డీసీపీ మేడం ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏ విధంగా కొనసాగుతుంది? అంటే ఇప్పటి వరకు మంచిగానే సాగుతుంది. ఇప్పుడు నేను కొన్ని పోలింగ్ స్టేషన్స్ అని విజిట్ చేస్తున్నాను. బోరబండ పిఎస్ లిమిట్స్లో 146 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదిలో 44 లొకేషన్స్లో ఉన్నాయి. 28 లొకేషన్స్ మనకి క్రిటికల్. అక్కడ మనకి బయట నుంచి వచ్చిన సిబ్బంది సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు అండ్ మన సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మనకి ఏది ఇష్యూస్ రాలేదు. చిన్న ఇష్యూస్ అది వెంటనే మేము సరి చేస్తున్నాం. ఈ పోలింగ్ బూత్లో ఒక చిన్న ఇరు పార్టీల మధ్యలో చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకుంది, అటువంటివి ఇంకెక్కడ ఉన్నాయి మేడం? అయిపోయింది అంటే ఇది ఒక్క జాగంలోనే అయింది, వేరే చోట్ల మనకి ఇంకా ఏమి అట్లాగేం కాలేదు. ఇది కూడా మార్నింగ్ కొంచెము స్టార్టింగ్ అప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటుంది, బట్ దట్ ఈస్ ఆల్సో బిన్ రిజాల్వ్డ్ నౌ. ఇప్పుడు నేను కూడా ఇక్కడ విజిట్ చేస్తుంటే రైట్ నౌ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎనీవేర్ అండ్ రిమైనింగ్ ప్లేసెస్ కూడా మంచిగానే జరుగుతుంది. 4 గంటలు అవుతుంది మ్యామ్, పోలింగ్ స్టార్ట్ అయ్యి 4 గంటలు అవుతుంది. ఎలా కొనసాగుతుంది మ్యామ్? డివిజన్ వ్యాప్తంగా కూడా ఎలా ఉంది? ఇప్పుడు మొత్తము కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఆల్మోస్ట్ 10.2% ఓటింగ్ అయింది అని చెప్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సాయంత్రం వరకు వస్తారు ద క్రౌడ్, బికాజ్ ఆల్రెడీ లీవ్ కూడా ఉంది ఆల్ ద ఓటర్స్కి. సో త్రూ అవుట్ ద డే వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ అమౌంట్ అండ్ మేబీ పోస్ట్ లంచ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. భారతదేశంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరా విజువల్స్తో డ్రోన్స్ మన దగ్గరనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనే స్టార్ట్ చేశాము. ఎలా ఉంది? అది డ్రోన్ కెమెరాది మొత్తం విజువల్స్ మనకి ICCC కమాండ్ కంట్రోల్కి కూడా ఉంది. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎస్, ఇది మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక డీసీపీ మనతో మాట్లాడుతున్నారు. అయితే అన్నితో ఎక్స్క్లూజివ్గా డీసీపీ మాట్లాడి ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చేదురుబాటు చిన్న అల్లర్లు తప్ప మిగతా ప్రశాంతంగా కొనసాగింది అంటూ కూడా మనతో పాటు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ 3 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. 324, 325, 376 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్లని మొత్తం టోల్గా కూడా పరిశీలించారు. ఎవరిని కూడా బయట వేరే వ్యక్తులు ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు అంటూ కూడా చెప్తున్నారు. బయట వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు అంటూ కూడా మొత్తం టోల్గా కూడా చెప్తున్నారు డీసీపీ. మొత్తం టోల్గా చూసుకోవచ్చు అయితే ఎవరు కూడా ఇండ్ల దగ్గర కూర్చున్న వాళ్ళని కూడా లోపలికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిన్నపాటి గొడవలు మొత్తం టోల్గా చిన్నపాటి గొడవల కానీ అంతా కూడా మొత్తం టోల్గా ప్రశాంతంగా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. బారులు తీరినటువంటి ఓటర్లను మనం చూస్తూ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు భారీ ఎత్తున మొత్తం టోల్గా కూడా అయితే ఈ నిబంధన సెల్ ఫోన్ నిబంధన కూడా ఉంది. సెల్ ఫోన్లు తెచ్చిన వాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేయాలి. మొత్తం చూసుకోవచ్చు కాసేపటి క్రితమే మొత్తం టోటల్గా కూడా చూసుకోవచ్చు ఏ విధంగా బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఓటర్లు ఉదయం నుండే మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఈ యొక్క 347, 328, 329 ఈ దాంట్లో మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు జనాలతో నిండుగా ఉన్నటువంటి చూస్తున్నాం. 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ కొద్దిగా మందకోడిగా కొనసాగుతుంది అని కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు అయితే మొత్తం
చూసుకోవచ్చు మనం ఉదయం నుండి. అయితే ఎవరైతే వృద్ధులు కానీ కొన్ని వికలాంగులు కానీ ఉంటారో వాళ్ళ కొరకు సపరేట్గా చూసుకోవచ్చు వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. వీల్ చైర్ సహాయంతో అయితే మన వాళ్ళని తీసుకొని వస్తున్నటువంటి ఓటు వేసిన క్రమంలో వాళ్ళకు సపరేట్గా లైన్ ఇక్కడ కేటాయించారు. సపరేట్ లైన్ కేటాయించి అయితే మన వాళ్ళని వీల్ చైర్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్సే అయితే ఆ వాలంటీర్స్ సహాయం చేత వీల్ చైర్ల మొత్తం టోల్గా కూడా తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఎస్, అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకొని చూడొచ్చు. అయితే వృద్ధులు కూడా అయితే మొత్తం వీల్ చైర్లో తీసుకొని వచ్చేసి ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. భారీ ఎత్తున ఓటర్లు అయితే వస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా. అయితే మొదటిసారి వేస్తున్నారా ఓటు? లేదు, సెకండ్ టైం. మీరు సెకండ్ టైం. అయితే మొదటిసారి యువత మొత్తం టోల్గా కూడా భారీ ఎత్తున ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకుంటే కనుక పోలింగ్ మొత్తం టోల్గా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది అంటూ కూడా డీసీపీ చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. మొత్తంగా చూస్తున్నాం భారీ బందోబస్తు మధ్య కొనసాగుతోంది పోలింగ్. ప్రశాంత్, ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు 9.02% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. ఇక కర్ణన్ కొద్దిసేపటి క్రితమే పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి.